ఎంత పెద్ద నాయకుడైనా సరే, అది ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు నేరుగా ప్రజా సంబంధాల్ని, అంటే పాలసీల మ్యాటర్లు పక్కన పెడితే నేరుగా ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవడం అన్నది ఎంత పెద్ద నాయకుడికైనా సరే ఒక 10% మించి సాధ్యం కాదు. అంటే నేరుగా ఓ 10% మందితో వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటే మిగిలిన 90% మంది ప్రజలతో రిలేషన్స్, ఆ కార్యాలయానికి అనుసంధానమై ఉండడం, ప్రజలకు చేరువవడం, ప్రజల నుంచి ఎంత మంచి స్పందన రావాలి అన్నది అంతా పిఆర్ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న టీం మీదే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కేవలం 10% నాయకుల ఆధ్వర్యంలో జరిగితే మిగిలిన 90% అక్కడ ఉన్న టీం, ఆ పిఆర్ టీం కావచ్చు, ఇతర వ్యవస్థలకు ఏర్పాటు చేసుకున్న టీంలు కావచ్చు, ఈ టీముల సామర్థ్యం మీదే ఆ 90% పాజిటివ్నెస్ రావడమా లేకుంటే అది నెగిటివ్గా మారడం అన్నది ఆధారపడి ఉంటుంది. ఇది ఏ నాయకుడికైనా సరే తప్పదు. ఎందుకంటే ఒక వ్యక్తికి అందరికీ 24 గంటలే ఉంటాయి, ఇంకా నాయకులకి చాలా పనులు ఉంటాయి. ప్రతి ఒక్కటి కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు అన్నీ చూసుకోవాలంటే సాధ్యం కాదు. కానీ అక్కడున్న వ్యవస్థ ఏ లెవెల్లో వాళ్ళకి ఆ లెవెల్లో వాళ్ళ ఇష్యూస్ని సెటరైట్ చేసి సాల్వ్ చేసి గలిగే ఒక వ్యవస్థ అన్నది ప్రతి నాయకుడి దగ్గర ఉండాలి. దానికి తోడు ఎప్పుడైనా సరే అవతల వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, ఏదైనా వివరణకు కోసం ఫోన్ చేసినప్పుడు కొంతమంది కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, వాళ్ళు కొద్దిగా ఆవేశం ఉంటుంది. మేము పార్టీ కోసం అంత చేసాం ఇంత చేసాం, ఇంకా మాకు ఏది రాలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అన్నది ఇది ఉంటుంది. ఆ ఆవేశాన్ని డైరెక్ట్గా నాయకుడికి ఫోన్ చేయలేరు. అక్కడున్న పిఆర్ టీంలకు ఎక్కువగా ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో పిఆర్ టీంలో సమర్థమైన వ్యక్తులు ఉంటే వాళ్ళే సగం వాళ్ళని ఇది చేయగలుగుతారు. వాళ్ళు ఆవేశంగా అవతల వాళ్ళు మాట్లాడచ్చు, కానీ యువతల వాళ్ళు అలా ఆవేశంలోనికి వెళ్ళకూడదు, ఆ ట్రాక్లోకి వెళ్ళకూడదు. ఒక నాయకుడి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, అది చాలా ప్రమాదం. వాళ్ళు ఎంత ఆవేశపడుతున్నా కూడా ఒక 2 నిమిషాలు ఆవేశంలో ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళని కూల్ చేసి ఇది పరిస్థితి, అన్నీ సెట్ అయితే అన్నీ అవుతుంది, కొద్దిగా టైం పడుతుంది అన్నట్టుగా వాళ్ళల్లో ఒక మనోధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని నిలిపేలాగా పిఆర్ టీం అన్నది పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ పిఆర్ టీమును ఎంపిక చేసుకోవడం అన్నది పూర్తిగా నాయకుడి సామర్థ్యం అక్కడే బయటపడుతుంది. మొత్తం పిఆర్ టీమే చేస్తుందా అంటే పిఆర్ టీం చేయొచ్చు 90%, కానీ ఆ 90% పనిని తాను అప్పగించబోతున్న టీం ఏంటి, అందులో ఎంతమంది సమర్థులు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అన్నది డిసైడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడం అన్నది నాయకుడి సామర్థ్యం. అసలైన నాయకుడి పరీక్ష అదే, నాయకుడి సామర్థ్యానికి అసలైన పరీక్ష అదే. అలా కరెక్ట్గా ఒక టీంని కింద సెటరైజ్ చేసుకోగలిగితే ఏ నాయకుడైనా సరే ఆ తర్వాత అంతా సవ్యంగా అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది. పిఆర్ టీము ఆ చుట్టూ ఉన్న వ్యవస్థ విఫలమైతే మాత్రం దాని ప్రభావం విపరీతంగా డైరెక్ట్గా పార్టీ మీద, పార్టీ నాయకుడి మీద పడుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు జర్నలిస్ట్ సర్కిల్లో ప్రధానంగా నారా లోకేష్కు సంబంధించిన పిఆర్ టీం పైన అయితే ఇలాంటి ఒక చర్చ నడుస్తుంది. జర్నలిస్టుల సర్కిల్లో చాలా పాజిటివ్గా నడుస్తుంది. ఈ టీం పని వల్ల నారా లోకేష్ కూడా మంచి పేరు వస్తుంది ఇంకా ఎక్కువ అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. నారా లోకేష్ దగ్గర ఉన్న పిఆర్ టీంకు నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, తటస్థంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కానీ ఫోన్ చేసినప్పుడు చాలా పద్ధతిగా రిసీవ్ చేసుకోవడంతో పాటు వాళ్ళకి ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని కన్విన్స్ చేసేలాగే వీళ్ళు చేయగలుగుతున్నారు అన్నది జర్నలిస్టుల సర్కిల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దాంతోపాటు ఒకవేళ ఎవరైనా ఒక వ్యతిరేక కథనం రాయాలి అనుకున్నప్పుడు వివరణ కోసం ఫోన్ చేసినప్పుడు కూడా నారా లోకేష్ టీం ఒక వ్యక్తి వ్యతిరేకంగా స్టోరీ రాయబోతున్నారు, ఒక జర్నలిస్ట్ రాయబోతున్నారు, ఒక మీడియా సంస్థ రాయబోతోంది అన్న విషయం వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత, ఇలా వ్యతిరేకంగా ఒక కథనం రాబోతోంది అని తెలిసిన వెంటనే నారా లోకేష్ పిఆర్ టీం స్పందిస్తున్న తీరుపైన కూడా జర్నలిస్టు వర్గాల్లో చాలా పాజిటివ్గా చర్చ నడుస్తుంది. ఒకవేళ నిజంగానే వ్యతిరేక కథనం రాయాల్సి వచ్చినా కూడా వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ ఇంటెన్సిటీ, ఆ తీవ్రతను ఆటోమేటిక్గా తగ్గించి రాయాల్సిన విధంగా వీళ్ళ కన్విన్స్ చేస్తూ ఉన్నారు. లోకేష్ దగ్గర ఉన్న పిఆర్ టీమే ఇలా అంటే ఒక విధంగా అధికారంలో ఉన్నాం, మేము నారా లోకేష్ దగ్గర పిఆర్లాగా ఉన్నాం అన్న ఇదితో కాకుండా ఒక సంజాయిషి ఇచ్చుకునేలాగా, ఒక వివరణ ఇచ్చుకునేలాగా, ప్లీజ్ అంటే దాన్ని తగ్గించండి, డ్యామేజ్ చేయొద్దండి అన్నట్టుగా ఆ టీం వ్యవహరిస్తున్న తీరుతో యువతల వాళ్ళు ఆటోమేటిక్గా ఆ తీవ్రత తగ్గించుకొని వార్తలు, కథనాలు రాయాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా జర్నలిస్ట్ సర్కిల్లో ఒక చర్చ నడుస్తుంది. ఇదంతా నారా లోకేష్ దగ్గర ఉన్న పిఆర్ టీం సభ్యుల వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న విధానం కారణంగానే ఇది జరుగుతోంది అని కూడా చెప్తున్నారు. నిజానికి ఏ నాయకుడి దగ్గర అయినా కూడా ఉండాల్సిన పిఆర్లు ఈ విధంగానే ఉండాలి. ఎందుకంటే పిఆర్గా ఒక పెద్ద నాయకుడి దగ్గర, ఒక మంత్రి దగ్గర, ఒక ముఖ్యమంత్రి దగ్గర మనం పిఆర్గా ఉన్నాము అనుకున్నప్పుడు అది ఒక హోదాలాగో, మనం అది అధికారం చెలాయించడానికి వచ్చిన అవకాశంలాగో పిఆర్ టీం సభ్యులు భావించినా, అదేదో ఒక రాజకీయ పదవిలాగా వాళ్ళు భావించినా అక్కడ దెబ్బతింటారు. అలా కాకుండా
చెడ్డ పేరు మనకు వచ్చినా పర్వాలేదు, మన నాయకుడు బాగుండాలి, మన పార్టీ బాగుండాలి అనుకొని పిఆర్ టీం పనిచేయడం మొదలు పెడితే తప్పనిసరిగా నాయకుడు పార్టీ బాగుంటే ఆటోమేటిక్గా పిఆర్లు బాగుంటారు, అందరూ బాగుంటారు. అలా కాకుండా పిఆర్లే పర్సనల్గా ఏదైనా ఇష్యూస్ని తీసుకొని ఆవేశపడితే అది అల్టిమేట్గా పైన నాయకుడికి, తమను నియమించుకున్న నాయకుడికి దెబ్బ తగులుతుంది. అది ఎవరు చేయకూడదు. ఎప్పుడైనా కానీ పిఆర్ టీం కావచ్చు, ఒక టీం కావచ్చు, నాయకుడి దగ్గర ఉన్న టీం కావచ్చు, ఎప్పుడు కూడా ఒక నాయకుడిని ప్రొటెక్ట్ చేసేలాగా ఉండాలి. ఏదైనా వస్తోంది మిందికి అంటే తమను తాకి తర్వాత అటువైపు వెళ్ళాలి అన్నట్టుగానే ఉండాలి. కానీ హోదా లాగా భావించేసి దాన్ని ఒక ఇదిగా భావించి అవతల వాళ్ళ మీద అజమాయిషీ చెలాయించడానికి ప్రయత్నిస్తే ఏమవుద్దంటే అల్టిమేట్గా ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, ఒక కార్యకర్త కావచ్చు, ఎవరితోనూ కావచ్చు, కాస్త ర్యాష్గా మాట్లాడితే వాళ్ళలో అది నాటుకుపోతుంది. ఒక నాయకుడి పిఆర్ టీము, మన నాయకుడి పిఆర్ టీమే ఇంత ర్యాష్గా మాట్లాడేశారు అంటే ఇక మన నాయకుడు ఎలాంటి వాళ్ళని పెట్టుకున్నారో చూడండి అని ఒక అభిప్రాయం వాళ్ళలో నాటుకుపోతే అది అల్టిమేట్గా వీళ్ళ మీద పడదు. ఈ పిఆర్ టీమో ఆ చుట్టూ ఉన్న వ్యక్తుల మీద పడదు. ఎప్పుడైనా కానీ వాళ్ళు వాళ్ళ మీద కసి పెంచుకోరు, కోపం పెంచుకోరు. అల్టిమేట్గా నాయకుడి మీద కూడా వాళ్ళ వ్యతిరేక భావన ఏర్పరచుకునే అవకాశం ఉంది ఇలాంటి వ్యక్తులు పెట్టుకున్నారని. కాబట్టి ఇది నాయకులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. చుట్టూ ఉన్న టీం ఎలా పనిచేస్తోంది, ప్రజలతో ఎలా సంబంధాలు పెట్టుకుంటోంది, ఒకవేళ ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళతో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎవరన్నా ఒక నాయకుడు కలవడానికి వచ్చినా, ఒక వ్యక్తి కలవడానికి వచ్చినా వాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇది చాలా ముఖ్యం. ఈ విషయంలో అయితే నారా లోకేష్కి సంబంధించిన పిఆర్ టీం పైన అక్కడున్న ఆయన ఎంచుకున్న టీం మీద అయితే మాత్రం చాలా పాజిటివ్గానే జర్నలిస్ట్ వర్గాలు అయితే చర్చ నడుస్తుంది. ఒక మీడియా ప్రతినిధి ఎవరైనా ఒక ఫోన్ చేసినప్పుడు పిఆర్ టీంలో ఉన్న సభ్యుడు ఏదైనా ఇష్యూ ఉన్నప్పటికీ కూడా, వ్యతిరేకమైన వార్త అయినప్పటికీ కూడా ఆ విషయంలో ప్లీజ్ అలా చేయొద్దండి, కొద్దిగా మరీ డ్యామేజ్ చేసేలా చేయొద్దండి అని రిక్వెస్ట్ చేసుకుంటే, ఒక నాయకుడి దగ్గర ఉన్న పిఆర్లు రిక్వెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా యువతల వాళ్ళు కూడా అరే ఇంతలా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా పద్ధతి కాదన్నట్టు ఒకవేళ రాయాల్సి వచ్చినా కూడా దాని తీవ్రతను తగ్గించుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా జరుగుతున్నది ఇలా రాయాలా, వాళ్ళు ఫోన్ చేసి బతిమలాడుకుంటానే నిజాన్ని దాచేయాలా అన్న టాపిక్ అది. ఇక్కడ జస్ట్ పిఆర్లు ఎలా పనిచేస్తారు అన్న దాని గురించి మాత్రమే టాపిక్. అలా రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వ్యక్తి కూడా కాస్త డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏం చేస్తావు, ఎలా ఉంటుంది అని కాస్త రివర్స్లో మాట్లాడినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి భయపడరు. ఇంకా అది అల్టిమేట్గా కోపం పెంచేసుకొని కంప్లీట్గా పూర్తిగా ఒక పార్టీకి, ఒక నాయకుడికి వ్యతిరేకంగా ఆ వ్యక్తులు పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదం. దానికి తోడు మీడియాకి సంబంధించిన వాళ్ళతో ఎప్పుడైనా కానీ ర్యాష్గా మాట్లాడి బిహేవ్ చేసినా అధికారం మన చేతుల్లో ఉంది, మనకేం కాదన్నట్లు బిహేవ్ చేసినప్పుడు కూడా అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేయకపోవచ్చు మీడియా వాళ్ళు, కానీ వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకున్నారంటే ప్రమాదం సదరు వ్యక్తులకి. ఎప్పుడైనా సరే ఏదో చోట చిన్న మిస్టేక్ చేస్తారు ప్రతి మనిషి. అలా చిన్న మిస్టేక్ చేసినప్పుడు సదరు వ్యక్తి సానుకూలంగా మాట్లాడే వ్యక్తి, సౌమ్యుడు, మంచి వ్యక్తి అయితే అలాంటివి చూసి చూడనట్లు వదిలిపెడుతూ ఉంటారు. కానీ అలాంటి సమయంలో అవతలి వ్యక్తి కాస్త ర్యాష్గా మాట్లాడే వ్యక్తి, ఎవరిని లెక్క చేయనితనంతో ఉన్న వ్యక్తి అయితే ఇంకా 4 మసాలా దట్టించి మరీ వార్తలు రాస్తారు. అది మళ్ళీ ఇంకా చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో కాబట్టి పిఆర్ టీంలు అన్నది నారా లోకేష్ని అయితే ఈ విషయంలో అభినందించాలి, ఇలాంటి టీంను సెట్ చేసుకున్నారంటే. ఎందుకంటే జర్నలిస్ట్ సర్కిల్లో దీని మీద అయితే బాగా చర్చ నడుస్తుంది. ప్రతి నాయకుడి దగ్గర ఉన్న పిఆర్లు కూడా ఈ విధంగానే ఉంటే సదరు నాయకులకి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు.